హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు మనం చూపించే కారు బహుశా ఈ కాలం పిల్లలు కానీ ఈ కాలం జనరేషన్ ఎప్పుడు చూసుండరు. ఇది 1980sలో సీఎంలు, పిఎంలు, పొలిటీషియన్లు, బాగా డబ్బున్న వ్యాపారవేత్తలు వాళ్ళే వాడేవాళ్ళు. ఆ కార్ ఏంటో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను, రండి. ఇప్పుడు మనం ఈ కారు ఓనర్ని పిలుద్దాం. అన్న పవన్ కుమార్, ఈయననే కారు ఓనరు, వింటేజ్ కార్ ఓనర్. ఒక్కసారి ఈ కారు గురించి, ఈ కారు మైలేజ్ గురించి, ఈ కారు ఇంటీరియర్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తాడో విందాం. బహుశా ఈ కారు చూస్తా అంటే నాకు ఏదో స్క్రాప్లో ఉండేట్టుంది ఇది, కానీ ఆయన మాటలు ఒకసారి విందాం. పవన్ అన్న చెప్పండి, అసలు ఈ కారు వాడుతున్నారా లేక పక్కన పెట్టేశారా? ఇది కార్ అయితే రెగ్యులర్గా వాడుతున్నారా? వర్కింగ్లోనే ఉంది. ఇది చాలా తుప్పు పట్టిపోయి రైట్, రేకులు ఊడిపోయి. అవునవును, ఇది కార్ అనేది చాలా పాత కారే, దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. 30 years. అబ్బో. మనకి ఇక్కడ అంటే మనకి ఎండకు వానకు తగిలి ఎక్స్టీరియర్ అనేది డ్యామేజ్ అయింది. బట్ ఓవరాల్ గా బండి అయితే రన్నింగ్ లో ఉంది. రన్నింగ్ కండిషన్ ఎలా ఉందన్నా? పికప్ నీకు 100 వెళ్తుంది. 100 వెళ్తుంది. ఫుల్ వర్కింగ్ కండిషన్. మైలేజ్ కూడా మనకు 20+ వస్తుంది. 20+. అబ్బాష్. సో మనకి ఈ బండి వెహికల్ ఎప్పుడు వెళ్ళినా కూడా బయట అందరు మనల్ని చూస్తుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇంకా మీ కార్ వాడుతున్నారా, ఈ కార్ వాడకంలో ఉందా అని అందరు అదే పనికి వచ్చి ఏదో మనం వింత ఒక హీరో చూసినట్టు చూసారు ఈ కార్, ఈ బండిని. వింటేజ్ వెహికల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంబాసిడర్. అది ఈ కార్ గురించి ఒకసారి చెప్తామన్నా మాకు డీటెయిల్స్ అన్ని. ఏం లేదు, ఇది మనకి ఇప్పుడు వచ్చిన కార్లు, లేటెస్ట్ కార్స్ కి ఇంత గేజ్ ఉండదు. సో ఇది ఫస్ట్ సేఫ్టీ ఇది. సో మనము బండి అనేది రోడ్ గ్రిప్ కూడా బాగుంది, 100 పోతుంది. సో మనకు మెయిన్ ఏంటంటే సేఫ్టీ. ఏ వెహికల్ ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏమైనా డాష్ ఇచ్చినా కూడా ఇది అనేది ఇంజన్ సపోర్ట్ బాగుంది. ఇది గేజ్ అనేది ఫుల్ వచ్చే బండ్లాగా అంతా అది ఎంత వెళ్ళిపోతుంది, ఆడదాకా వెళ్ళిపోతుంది. సో లైట్స్ కూడా బాగున్నాయి. కొత్తగా వేయించాం LED లైట్స్ ఇప్పుడు రీసెంట్. ఈ మధ్య అంటే ఏంటది ఒక 1 or 2 years అవుతుంది. ఇవన్నీ వింటేజే, అన్ని ఓల్డే. ఇవన్నీ ఓల్డ్ అన్ని బంపర్ తో సహా. ముందు చూడండి ఎలా ఉందో, చూడొచ్చు మీరు. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్. ఇదంతా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో సేఫ్టీ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో మనకి టైర్స్ కూడా మనం వాడుకోవచ్చు. అన్ని పనిచేస్తాయి. మనం ఇక్కడ లోపల ఇంజిన్ అనేది మనం వాటర్ చెక్ చేసుకుంటున్నాం. పాతకాల బండి కాబట్టి రేడియేటర్ మనం వాటర్ వేసుకుంటున్నాం. ఒకసారి ఓపెన్ చేస్తారన్నా. ఇప్పుడు ఈ కార్ ఇంజిన్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఓకే. ఆటోమేటిక్ బానెట్ స్టాండ్. ఓకే రైట్. ఇది సో మనం ఇది మొత్తం అంతా బ్యాటరీ, ఇవన్నీ పెద్ద సిస్టమ్. 1970s ఇంజన్. సో మనకి ఇక్కడ రేడియేటర్ మనం చెక్ చేసుకోవాలి. వాటర్ ఇక్కడ పోసుకోవాలి. ఇందులో కూడా పోసుకోవచ్చు వాటర్. వాటర్ తక్కువ ఉంటే మనం వాటర్ ఫిల్. ఇక్కడ వాటర్ లేవు చూడండి, వాటర్ లేవు. వాటర్ అంటే వాటర్ ఇక్కడ పోసుకోవాలి. మనము ఇక్కడ పోసేసుకుంటే ఆటోమేటిక్గా సప్లై అవుతుంది నార్మల్. ఓకే. ఇది బండి డీజిలా పెట్రోల్ అన్నా? డీజిల్. అన్ని బండ్లకు డీజిల్ ట్యాంక్ సపరేట్ సెకండ్ డోర్ గా ఇస్తారు కదా, దీనికి డీజిల్ ట్యాంక్ ఎక్కడ ఇస్తారు? బ్యాక్ సైడ్. మీరు గమనించారు, ఇప్పుడు వచ్చిన మనకి డీజిల్ ట్యాంక్ ఇటుపక్క వస్తుంది. అదే డోర్ దగ్గర వస్తుంది కదా. అది ఎప్పుడు డ్రైవర్ బ్యాక్ సైడ్ కదా, డ్రైవర్ ఇటుపక్క వస్తుంది. అవును, ఇటుపక్క వస్తుంది. అదే కదా, ఇది డ్రైవర్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. కరెక్ట్. ఇప్పుడు వచ్చిన బండ్లకి డ్రైవర్ కి ఇటు సైడ్ వస్తుంది. పాత వేళ డ్రైవర్ బ్యాక్ సైడ్. ఓకే నా సూపర్. ఇది బూట్ స్పేస్. బూట్ స్పేస్ చాలా పెద్దది. ఇది బూట్ స్పేస్. ఇది బూట్ స్పేస్. భయపడతాం బాబు. ఎంత బూట్ స్పేస్? మినిమం 1000 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది అన్నది. సో ఇదంతా బూట్ స్పేస్. వస్తుంది మనకి. సో ఇది ట్యాంక్. ఇక్కడ ట్యాంక్. ఇది ట్యాంక్. ఓకే. ఫ్యూయల్ ట్యాంక్. ఇది డీజిల్ ట్యాంక్. ఇది ఫ్యూయల్ ట్యాంక్. ఎన్ని లీటర్లు అన్నా? లీటర్ ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు నాకు. ఓకే. సో మనకి బూట్ స్పేస్ వస్తుంది. ఇక్కడ స్టెప్ని కూడా వేస్తారు. స్టెప్ని టైర్. సూపర్నా. ఇది స్టెప్ని, అంబాసిడర్ స్టెప్ని ఉంటుంది ఇప్పుడు రెడీగా, రెడీ టు యూజ్.
సో ఇది బ్యాక్ సైడ్ సేఫ్టీ. ఇది తమిళనాడు వెహికల్ అంటే వింటేజ్ వెహికల్ కాబట్టి అప్పుడు రాష్ట్రం ఇంకా డివైడ్ కాలే కదా, అప్పుడు అంతా కలిసి ఓకే ఓకే అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఓకే ఓకేనా. అవుట్లుక్ అయితే అంతా ఐరన్ సూపర్. వింటేజ్ కార్ ఈజ్ వింటేజ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తారా? చూపిస్తాం, నెక్స్ట్ ఇంటీరియర్ కూడా చూద్దాం. సో ఇది సీటింగ్స్. సో మనకి ఇది అంతే, ఇది మామూలే. ఇది క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. సో మనం స్టార్టింగ్ జస్ట్ ఇది స్టార్ట్ ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడ మనం జస్ట్ సిగ్నేచర్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది. సూపర్ కండిషన్. సో మనకి లైట్స్ కూడా ఉంటాయి ముందర, చూడండి లైట్స్ ముందర పక్క పడతాయి లైట్స్ ఇవన్నీ. ఓకే, స్పీడోమీటర్ వర్కింగ్ ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి లైట్ కూడా కొద్దిగా ఛార్జింగ్ కావాలా, లోపల లైట్ ఇది. ఇంటి రూఫ్ ఎక్సలెంట్. అది హ్యాండ్ బ్రేక్ సిస్టమ్, హ్యాండ్ బ్రేక్. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ చూపించు. ఇది హ్యాండ్ బ్రేక్ అప్పట్లో. ఓకే ఓకే, ఇలా జస్ట్ ఇలా ఎత్తేవాళ్ళు. ఓల్డ్ టైప్ హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ అనేది ఓల్డ్ టైప్ ఇది. సో మనకి ఈ సీట్ కూడా అనమాట వెళ్తుంది. సో ఇట్లా అప్పట్లో పుష్ బ్యాక్. బో ఇక్కడ సీట్ ఉంది. సీట్ చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. అదే చూస్తున్నానా. సో ఇంత స్పాంజ్ చూడండి. అప్పుడే సీట్ బెల్ట్ సేఫ్టీ కూడా ఇచ్చాడు. అప్పుడే సీట్ బెల్ట్ సేఫ్టీ కూడా ఇచ్చాడు. మనం ఇలా పెట్టుకోవచ్చు సీట్ బెల్ట్. సూపర్ అన్న. దీనికి గేర్లు ఎన్ని గేర్లు అన్న? అంతే గేర్ 5 గేర్స్ ఆటోమేటిక్. 5 గేర్స్ 1 2 3 4 5 సేమ్ ఇప్పుడు ఉండే గేర్ సిస్టమే. బండి సిస్టమే గేర్లు మొత్తము. అప్పట్లో కొద్దిగా స్టోరేజ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, మనకి స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ ఏమన్నా మనకి విజిటింగ్ కార్డ్స్, మొబైల్ చిన్నది. ఇవన్నీ ఏసీ అప్పుడు బాగా వర్క్ చేసింది. ఇప్పుడు కొద్దిగా రిపేర్ ఉంది. ఏసీ అయితే మనకు వర్క్ అవ్వడం లేదు ఇప్పుడు. ఈ వైఫర్లు పనిచేస్తాయా? పనిచేస్తాయి. ఒకసారి ఆన్ చేస్తారా? సో మనకి ఇవి వచ్చేసి మనం కొత్తగా పెడుతున్నాం ఆడియో సిస్టమ్. ఓకే అన్న, ఈ సీటు పుష్ బ్యాక్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఒకసారి చూపించండి. సో ఓకే, బ్యాక్ ఫ్రంట్. సో మనకి ఇంక ఇది ఆటోమేటిక్గా పుష్ బ్యాక్ మ్యాక్సిమం ఉంది. మ్యాక్సిమం ఓకే డన్. ఓకేనా. ఫ్రంట్ సీట్, ఇంటీరియర్, స్టీరింగ్ ఇవన్నీ చూపించేశారు. బ్యాక్ సీట్ చూపిస్తారా? బ్యాక్ సీట్ చూద్దాం మనం. చూడండి. ఓకే. సో మనకి ముందు ఇప్పుడు ఎలా కాదు, ఫుల్ కండిషన్ అంటే చాలా హార్డ్, మందం ఎక్కువ, థిక్నెస్ బాగుంటుంది ఎక్కువ. సో మనం ఫ్రీగా ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఏ కుదుపులు గిదుపులు వచ్చినా కూడా అసలు కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇక్కడ కూడా కూర్చోవచ్చు. చూడొచ్చు, మీరే చూడొచ్చు ఎట్లుందో. ఓ సూపర్ నా, ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఓకే, అది ముందర ముగ్గురు కదా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇక్కడ ముగ్గురు. సో హ్యాపీగా పెరగవచ్చు. బండి ఇబ్బంది ఏం లేదు, బండి సేఫ్టీ ఉంటుంది బాగా. ఇది రూఫ్ అన్న, ఓపెన్ రూఫ్ కూడా స్పాంజ్ తెచ్చేసాడు కదా. డోర్ హ్యాండిల్స్ మనం పట్టుకునే దానికి కూడా డోర్ హ్యాండిల్స్. స్పీకర్స్, సౌండ్ సిస్టమ్ ఇది. స్పీకర్స్. ఓకేనా. ఓకే అన్న, టైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. టైర్స్ మనకి ఓల్డ్ మోడల్ టైప్స్. ఇది టైర్స్ 15 ఉంటుంది, 15 ఇంచ్ టైర్. ఎంఆర్ఎఫ్ ఇది. ఎంఆర్ఎఫ్ ఓకే. ఎక్కువ వాడుతున్నాము, ఇది 15 ఇంచ్ ఇది. ఓకేనా. సో మనకి ఇది దీంట్లో ట్యూబ్లెస్ అయితే కాదు, ట్యూబ్ 15 ఇంచ్ డయామీటర్. సో మనకి ఇబ్బంది ఏం లేదు, బాగా రోడ్ గ్రిప్ బాగుంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది. ఓకేనా. వస్తాయి బాయ్ నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే ఎక్సలెంట్ కండిషను. స్టీరింగ్ అయితే ఆర్డినరీ స్టీరింగ్ కాబట్టి చాలా హార్డ్గా ఉంది. అయితే తిప్పాలంటే చేతులు పెడుతున్నాయి. పికప్ అయితే సూపర్ అండి. స్టీరింగ్ పికప్ చూడండి, గేర్లు, హీటింగ్, అదిరిపోతుంది బండి. ఎంతైనా వింటేజ్ వెహికలే. చూడండి స్పీడోమీటర్ ఏం పోతుంది పికప్. తోలే కదా వెహికల్, నీకు ఎలా అనిపించింది? వెహికల్ అయితే సూపర్ అన్న. వింటేజ్ వెహికల్ తోలుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంది. పికప్
ఎక్సలెంట్, ఇంజన్ కండిషన్ సూపర్, స్టీరింగ్ ఆర్డినరీ స్టీరింగ్ కాబట్టి కొంచెం చేతిలో పెట్టే. అప్పట్లో పవర్ స్టీరింగ్, బట్ అప్పుడు ఆర్డినరీ స్టీరింగ్. ఫాస్ట్ ఎంత వెళ్తుంది బండి? ఫాస్ట్ నాకు ఇక్కడ లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువ తోలేకపోయాను. తోలిన కాడికి 70 తగులుతుంది, 100 ఈజీగా వెళ్తుంది, 100 పైన వెళ్ళేటట్టు ఉంది. సో ఇది మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువే, మైలేజ్ బాగా వస్తుంది, సేఫ్టీ మెయిన్, బండి గేజ్ ఉంది, లుక్ ఉంటుంది. సో అప్పుడు పొలిటీషియన్స్ కానీ ఇప్పుడు వీళ్ళందరూ పిఎం కానీ సీఎం కానీ ఈ వెహికల్ వాడేవాళ్ళు. ఇప్పుడు మేము నువ్వు ఈ వెహికల్ వెళ్ళినా అందరు నీ చుట్టూ చూస్తారు, ఈ వెహికల్ ఇంకా ఉంది. దీన్ని డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు థ్యాంక్స్ అన్న. రైట్, థ్యాంక్ యూ. ఓకే అన్న. రైట్.